స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలకు నిరసనగా ఏజెన్సీలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 1/70 చట్టాన్ని సవరించాలంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు విశాఖలో జరిగిన టూరిజం సమావేశంలో మాట్లాడారని, ఈ వ్యాఖ్యలు గిరిజన చట్టాలకు, గిరిజనుల హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయని పలు ఆదివాసీ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ మేరకు గిరిజన సంఘాలు 48 గంటల ఏజెన్సీ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్కు వైసీపీ, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలు మద్దతు ప్రకటించాయి. పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆదివాసీ సంఘాల నేతలతో కలిసి పాడేరులో మెయిన్ రోడ్డు మీద ఆందోళన చేపట్టారు. పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆదివాసీ అఖిలపక్షాల ప్రజా సంఘాల నేతల నిరసన చేపట్టి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు పాడేరులో అదనపు బలగాలను మోహరించారు. ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా ఉన్నటువంటి చింతకాల అయ్యన్న పాత్రుడు గారు కొద్ది రోజుల క్రితం విశాఖపట్నంలో జరిగినటువంటి టూరిజం సమిట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు, సో 1/70 యాక్ట్ ఏదైతే ఉందో, ఈరోజు గిరిజన ప్రాంతానికి, గిరిజనులకి రక్షణ కవచంగా ఉన్నటువంటి 1/70 యాక్ట్ని సవరిస్తే ఖచ్చితంగా పెట్టుబడిదారులందరూ కూడా గిరిజన ప్రాంతంలో పెట్టుబడులు భారీగా పెడతారు. దానివల్ల గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పన అనేది జరుగుతుందని ఆయన చేసినటువంటి మాటలు చాలా చాలా దారుణం. ఆయన మాట్లాడినటువంటి మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈరోజు ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గిరిజన సంఘాలు కానివ్వండి, అన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి, ఈరోజు రేపు ఈ 2 రోజులు కూడా బంద్ అనేది ఖచ్చితంగా నిర్వహించి, ఈ బంద్ ద్వారా మనం రాష్ట్ర ప్రభుత్వానికి, మాట్లాడినటువంటి పెద్దలకి మన యొక్క ఐక్యతను తెలియజేయడంతో పాటు దీనికి నిరసనగా ఖచ్చితంగా ఈ మాటలు ఏదైతే మాట్లాడారో ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పటంలో ఈరోజు బంద్ కార్యక్రమం అనేది ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు అనేక గిరిజన సంఘాలు కానివ్వండి, విద్యార్థి సంఘాలు కానివ్వండి, అన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి, పెద్ద ఎత్తున ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము ఐకమత్యంగా ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ గమనించాల్సింది, ఈరోజు పాలకులుగా ఉన్నటువంటి ఎవరైతే కూటమి ప్రభుత్వం వారితో ఎవరైతే ఉన్నారో, ఈరోజు గిరిజన చట్టాలని, హక్కుల్ని కాలరాసే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉన్నారు. ఏదైతే 1/70 యాక్ట్ అనేది నిజంగా ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ఒకవేళ సడలింపు కనుక చేస్తే, సవరించినట్టయితే ఈరోజు గిరిజన ప్రాంతంలో నివసిస్తున్నటువంటి గిరిజనుల యొక్క బతుకు ప్రశ్నార్థకంగా మారే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. సో ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి బాధ్యత చింతకాల అయ్యన్న పాత్రుడు గారి మీద ఉంది. ఖచ్చితంగా గిరిజన ప్రాంత ప్రజలకి క్షమాపణ అనేది ఆయన చెప్పాలి వెంటనే. ఎందుకంటే ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఆయన వ్యక్తిగతంగా మాట్లాడారా, లేకపోతే ఈరోజు కూటమి ప్రభుత్వంగా ఏర్పాటు చేసి ఈరోజు గిరిజనుల మీద కుట్ర పన్ని ఎలాగైనా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదలు దోచుకెళ్లాలని ఒక ఉద్దేశంతో చేసినటువంటి వ్యాఖ్యలు అనేది అందరిలో కూడా ఈరోజు మిగులుతున్నటువంటి ఒక ప్రశ్న. సో ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఈ మాట వెనక్కి తీసుకోవాలి, గిరిజనులకు క్షమాపణ చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో గిరిజన చట్టాలని కానీ, హక్కుల్ని కానీ ఉల్లంఘించినా, లేకపోతే దాన్ని భంగం కలిగించిన ఆలోచన చేసినా కూడా ఐకమత్యంతో మా గిరిజనులందరూ కూడా పోరాటం చేసి ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా మేము అందరం కూడా ఏకతాటి మీద వచ్చి మేమంతా కూడా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసులు అందరం కలిసి బంద్ 2 రోజులుగా ప్రకటన చేశాము. అందరూ జయప్రదం చేయాలని చెప్పి మీకు అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. కారణం ఏమిటంటే, ఇటీవల జరిగినటువంటి అయ్యన్న పాత్రుడు గారు ప్రెస్ మీట్లో 1/70ని తూట్లు పొడచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది శాసనసభలో చట్టం చేయడానికి ఆలోచనలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మన గిరిజనుల ఏజెన్సీ ఏరియాలో 1/70ని ప్రతిష్టంగా అమలు చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకించి ఈ బంద్ పూర్వకంగా మేము చెప్తా ఉన్నాము. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పాడేరు మండల సహాయక బాధ్యతలో ఉన్న విశాఖ రీజనల్ ఇన్వెస్టర్స్ మీట్లో అయ్యన్న పాత్రుడు గారు ఈ 1/70 చట్టంలో సవరణలు తీసుకురావాలని, జిల్లా స్థాయి కలెక్టర్లకి అందులో మార్పులు చేర్పులు చేయాలని ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి ఆలోచనతో ఆయన చెప్పడం జరిగింది. గతంలో ఇదే టీడీపీ ప్రభుత్వం 97 జీవోని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి బాక్సైట్ లాంటి గనులని
తవ్వుకుపోదామని కుట్రలు పండింది. గత ప్రభుత్వం అదృష్టవశాత్తు ఆదివాసీ బిడ్డల మీద ఇంట్రెస్ట్ ఉండి ఆదివాసీ బిడ్డల రక్షణ కలిసి ఆ జీవో నెంబర్ 97 రద్దు చేసింది. కానీ ఈరోజు 170 చట్టాన్ని సవరణ చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బాక్సైట్, లాటరైట్ లాంటి గనుల్ని కార్పొరేట్ల చేతుల్లోకి అప్పజెప్పేదానికి కుట్ర పడుతా ఉంది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం.